హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో పాయసం క్విక్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. పాయసం చల్లారినా కూడా చిక్కబడకుండా ఎన్ని గంటలైనా జ్యూసీగా రావాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన కొలతలు టిప్స్ ఒక్కసారి ఫాలో అవ్వండి. చక్కగా గ్లాసుల్లో వేసుకుని తాగే కొద్దీ తాగాలి అనిపిస్తుంది. ఎన్ని గంటలైనా కూడా సేమియా పాయసం చిక్కబడే ఛాన్సే లేదండి. ఈ స్టైల్లో కనుక ట్రై చేస్తే ఎంతో రుచికరంగా ఉండే, ఎంతో టేస్టీగా ఉండే, ఏ ఫెస్టివల్కైనా ఈజీగా చేసుకునే ప్రసాదం అండి ఈ సేమియా అనేది. ఇప్పుడు ఈ సేమియా పాయసం పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో ప్రాసెస్ అయితే చూసేద్దామా మరి. సేమియా పాయసం చేసుకోవడానికి బాగా ఫుల్ క్రీమ్ మిల్క్ని అయితే తీసుకోవాలి. దీనికోసం అని చెప్పి ఏ కప్తో అయితే సేమియా తీసుకుంటారో అదే కప్ తోటి ఒక 3 కప్పుల దాకా మిల్క్ని అయితే తీసుకోండి. 3.5 కప్స్ తీసుకున్నా కూడా పర్వాలేదు. ఈ విధంగా 3 కప్పుల దాకా పాలను తీసుకున్న తర్వాత అప్రాక్స్గా ఒక 1/2 లీటర్ మిల్క్ అండి స్టవ్ మీద పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలనైతే బాయిల్ చేసుకోవాలి. మిల్క్ మటుకు బాగా క్రీమీగా ఉండే మిల్క్ తీసుకుంటే సేమియా పాయసం అనేది బాగుంటుంది. ఇలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకైతే పెట్టేసుకోండి. చూడండి, ఈ కప్తో 1 కప్ దాకా సేమియా అయితే తీసుకుంటున్నాను. సేమియా కూడా బాంబినో వర్మిసెల్లి అయితే కనుక ఇంకా రుచిగా ఉంటుంది. ఇలా 1 కప్ సేమియాని తీసుకొని పక్కకు పెట్టుకోండి. ప్యాన్ పెట్టి దాంట్లోకి ఒక 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని నేతిలో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోండి. నెయ్యిలా కాస్త కరిగిన తర్వాత నేనైతే జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ కూడా వేసుకుంటున్నాను. ఇలా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ని అయితే మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే మనకి కాస్త వేగినాయి కదా, ఇలా వేగిన తర్వాత నెయ్యి లేకుండా ఓన్లీ డ్రై ఫ్రూట్స్ మాత్రమే ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. ఇలా మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇదే నేతిలోకి మనం ముందుగానే పక్కన పెట్టుకున్న 1 కప్పు సేమియా ఉంది కదా, ఆ సేమియాని ఈ నేతిలో వేయించుకుంటే చాలా రుచిగా ఉంటుంది. నేనైతే 1 కప్పు దాకా సేమియాని తీసుకుని అదే నేతిలో లో ఫ్లేమ్లో పెట్టుకుని మాడకుండా సేమియా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా నేతిలో సేమియా వేయించడం వల్ల కమ్మటి వాసన వస్తుంది. సేమియా పాయసం కూడా చాలా రుచిగా ఉంటుంది. డైరెక్ట్గా పచ్చి సేమియా వేసే కన్నా కూడా ఇలా నేతిలో వేయించిన సేమియాతో పాయసం చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. చూడండి, ఇది వేగిపోయింది కదా, ఒక ప్లేట్లోకి తీసి పక్కకైతే పెట్టేసుకోండి. ఏ కప్తో అయితే సేమియా తీసుకుంటారో అదే కప్ తోటి ఒక 1/2 కప్పు దాకా ఇలా సన్నగా ఉండే సగ్గుబియ్యం తీసుకోండి. సగ్గుబియ్యం వేసి సేమియా చేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. బాగా శుభ్రంగా కడిగి మనం దేంట్లో అయితే సేమియా చేసుకోవాలనుకుంటున్నామో దాంట్లోకి ఈ సగ్గుబియ్యం వేసుకొని అదే కప్పు తోటి ఒక 2.5 కప్పుల దాకా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ కప్తో 2.5 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సగ్గుబియ్యం అనేది కాస్త ట్రాన్స్పరెంట్గా ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్యలో చెక్ చేస్తూ కుక్ చేసుకోవాలి. మనకి సన్నటి సగ్గుబియ్యమే కదండి, తొందరగానే కుక్ అయిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత ఒక్కసారి సగ్గుబియ్యం ఉడికిందా లేదా అనేది చెక్ చేద్దాము. సగ్గుబియ్యం కలర్ కాస్త చేంజ్ అయింది కదా, కాస్త ట్రాన్స్పరెంట్గా అయ్యింది కదా. ఇలా సగ్గుబియ్యం మనకి కాస్త ఉడికిన తర్వాత ముందుగానే వేయించి పెట్టుకున్న సేమియా ఉంది కదా, ఆ సేమియాను కూడా ఈ వాటర్లో అయితే వేసేసుకోవాలి. ఇలా మొత్తం సేమియా అంతా వేసుకున్నాక ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసి సేమియాను కూడా ఉడకనివ్వండి. మరొక 5 నుంచి 10 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సేమియా అనేది ఉడుకుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత చెక్ చేసి చూద్దాము. సేమియా అయితే ఇంకా మనకి బ్రేక్ అవ్వలేదండి, అంటే ఉడకలేదు. మరొక 5 నిమిషాల పాటు అయితే ఉడికిద్దాము. మరొక 5 నిమిషాల తర్వాత సేమియాని చెక్ చేద్దాము ఉడికిందా లేదా అనేది. చూడండి, చాలా ఈజీగా బ్రేక్ అయిపోయింది, అంటే ఉడికిపోయినట్టు. ఇప్పుడు ఏ కప్తో అయితే సేమియా తీసుకుంటారో అదే కప్ తోటి 3/4 కప్ దాకా షుగర్ని తీసుకోవాలి. ఇలా షుగర్ వేసుకున్నాక ఒక్కసారి మిక్స్ చేసి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అలా చేయడం వల్ల షుగర్ అనేది బాగా కరుగుతుంది. ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుంటే షుగర్ కూడా కరిగిపోయింది కదా. ముందుగానే మనం కాచుకున్న పాలను కూడా వేసేసుకోవాలి. ఇలా పాలన్నీ వేసుకున్నాక ఒక్కసారి మిక్స్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 1-2 పొంగులు వచ్చే వరకు ఉడికించుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మనకు లాస్ట్లో అవసరం అనుకుంటే మరొక 1/2 కప్పు దాకా పాలను కూడా వేసుకోవచ్చు. ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసేసి 1-2 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోండి. మినిమం ఒక 10 నిమిషాలన్నా ఉడికించుకుంటే సరిపోతుంది.
10 నిమిషాల తర్వాత చూడండి సేమియా పాయసం చక్కగా ఉడిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇది చల్లారాక మరి కాస్త థిక్నెస్ అయితే వస్తుంది. ఎంతో రుచికరంగా ఉండే సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది చూడండి. ఇలా గనక ఈ స్టైల్లో సేమియా పాయసం చేసుకుంటే ఎన్ని గంటలైనా కూడా సేమియా పాయసం చిక్కబడకుండా జ్యూసీగా ఉంటుంది. చక్కగా ఇలా గ్లాసులో కానీ లేదనుకుంటే గిన్నెలో కానీ వేసుకుని మీకు ఎన్ని గ్లాసులు కావాలంటే అన్ని గ్లాసులు తాగేయచ్చండి. అంత జ్యూసీగా అయితే ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పిన ఈ కొలతలు ఈ టిప్స్ ఫాలో అవుతూ సేమియా పాయసం ట్రై చేయండి. ఎన్ని గంటలైనా కూడా చక్కగా చిక్కపడకుండా ఉంటుంది. ఏ పండగైనా ఫెస్టివల్ అన్నా మనకు గుర్తొచ్చేది సేమియా పాయసమే కదా. ఇప్పుడు నేను చెప్పిన స్టైల్లో సేమియా పాయసం ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మటుకు నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. మీ అందరికీ నా వీడియో సేమియా పాయసం నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక్క లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వ్యూయర్స్కి అయితే చేరుతుంది. ఇప్పుడు